Gosta de fazer orgia, essa novinha que tá na Volândia. Gosta de fazer orgia. Você tá em cima da piroca, 24 horas por dia. Você decada por cima da tudo. Hey guys, welcome back to my channel again, Prithviraj Tech. ఈ రోజు మన ముందు ఉన్నది FMS బ్రాండ్ నుంచి 1/10 స్కేల్ ల్యాండ్ క్రూజర్ LC80 చాసిస్ SX10-3 చాసిస్ అన్నమాట ఇది. సో దీన్ని మనం అన్బాక్స్ చేసి దీని రివ్యూ ఇంకా అసలు నాకు ఎట్లా అనిపించింది అనేది నేను మొత్తం పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ వీడియో చివరలో ఫీల్డ్ లో పోయిన తర్వాత దీని యాక్షన్ ఎట్లున్నది అనేది చూద్దాం మనం. ఓకేనా, ఫస్ట్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. చూసుకుంటే నా పాత వీడియోలలో నా పాత క్రాలర్ ఎంత ఉంటుందో సేమ్ అదే సైజ్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేసుకుందాం అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది దీని యాక్చువల్ సైజ్ వచ్చేసి చూసుకుంటే ఇది టొయోటా అఫీషియల్లీ లైసెన్స్డ్ ప్రోడక్ట్. FMS లో మనం తీసుకునే మ్యాక్సిమం 90% కార్స్ అన్ని అఫీషియల్లీ లైసెన్స్డే ఉంటాయి. సో అఫీషియల్ లైసెన్స్ అంటే మనకి డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట, మంచి స్కేల్ లుక్ ఉంటుంది అనమాట. చూద్దాం లోపల ఇంకెంత బాగుంటుందో. చూసుకుంటే యూజర్ మాన్యువల్ ఫస్ట్ ఇవి ఓపెన్ అయితే మనకు అవసరం లేదు. అండ్ వావ్, నేను తీసుకున్నది వచ్చేసి గ్రే కలర్. ఇందులో బ్లూ కూడా ఉంది కానీ గ్రే అయితే ఇంకొంచెం లుక్ బాగుంటుంది అనిపించింది. దుమ్బడితో ఏర్పడదని మన బాధ. చూసుకోండి, చాలా బాగుంది. ఇది మన SCX10-3 టొయోటా ల్యాండ్ క్రూజర్ 1/10 స్కేల్. చూసుకుంటే సైజ్ ఎంత పెద్ద ఉందని అర్థమైపోతుంది. యాక్షన్ బాగుంది, స్టిఫ్ ఉంది కొంచెం. చూద్దాం, సస్పెన్షన్లో ఆయిల్ చెక్ చేసి అది మనం నచ్చకపోతే చేంజ్ చేసుకుందాం. సో మనం చూసుకుంటే ఇక్కడ పైన రూఫ్ ర్యాక్ వచ్చింది, వెనకాల స్టెప్ లైడర్ వచ్చింది అండ్ బంపర్ చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్ మిర్రర్స్ నిజమైన మిర్రర్స్ వచ్చినాయి. కార్స్ రిమోట్ వచ్చింది, క్వాలిటీ బాగుంది. ఇది వచ్చేసి 2.46 ఛానల్ అనమాట. ఇది 6 ఛానల్స్ ఉన్నాయి. ఒక ఛానల్ వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్, ఒక ఛానల్ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్, ఒక ఛానల్ వచ్చేసి లైట్కి ఇచ్చిండు, ఇంకొక ఛానల్ వచ్చేసి ఇది 2 గేర్స్ అనమాట. హై స్పీడ్ లో స్పీడ్ గేర్స్ ఇచ్చిండు. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే ఇక్కడ మనకు కంట్రోల్ ఇచ్చిండు, ఇక్కడ స్టీరింగ్ ట్రిమ్, థ్రోటల్ ట్రిమ్, ఇంకా ఇంకేంటది క్రూజ్ కంట్రోల్ ఉంది మనకి ఇందులో. ముఖ్యంగా క్రూజ్ అవన్నీ చెక్ చేసుకుందాం. ఇంకొన్ని ఛానల్స్ వచ్చినాయి, చూపిస్తా, పక్క పెట్టేసుకుందాం. ఇంకేం వచ్చినాయి చూద్దాం బాక్స్లో. ఇందులో చూసుకుంటే కొన్ని స్టిక్కర్స్ అతికించుకోవచ్చు. ఇంకా చూసుకుంటే కొన్ని లైసెన్స్ ప్లేట్స్ ఇచ్చిండు. మన లక్కీ నెంబర్ ఏదో చూసుకున్నా అతికిచ్చేద్దాం, అయిపోతుంది. అండ్ మనకి ఇందులో ఒక స్ప్రే బంపర్ కూడా వచ్చింది. క్వాలిటీ బాగుంది, స్టాండర్డ్ ఉంది. ఇది వచ్చేసి ప్లాస్టికే బట్ స్టిల్ స్టాండర్డ్ ఉంది, మేడ్ ఆఫ్ నైలాన్ మెటీరియల్ అనుకుంటా. అండ్ ఇంకొక ప్యాకెట్ వచ్చింది. ఇందులో మనకి ఆ బంపర్కి ఫిట్ చేసుకోవడానికి చిన్న లైట్స్ వచ్చినాయి 2. అండ్
వాటి పైన పెట్టడానికి ఆ ఎల్లో కలర్ అవి వచ్చినాయి క్యాప్స్. అండ్ కొన్ని స్పేర్ స్క్రూస్ వచ్చినాయి. స్పేర్ స్క్రూస్ కాదు, యాక్చువల్గా ఇవి బంపర్కి మనం వాడిచ్చిన లైట్స్ ఫిట్ చేసుకోవడానికి అనమాట. సో ఆ గ్రిల్ కూడా వచ్చింది పైన, సేఫ్టీ గార్డ్ లాంటిది. అండ్ ఇంకా చిన్న డ్రైవర్ టోపీ ఒకటి వచ్చింది మనకి ఇందులో. అండ్ లోపల మనకి చూసుకున్న డబుల్ ప్లాస్టర్ ఉంది, ఈ టోపీ వాటి తల కత్తి పెట్టడానికి. అండ్ లాస్ట్లీ ఒక స్పానర్, ఇది టైర్స్ మనం ఫిట్ చేసుకోవడానికి అండ్ చేంజ్ చేసుకోవడానికి. ఆల్సో ఒక 2mm అండ్ 1mm హెక్సా స్క్రూ డ్రైవర్ ఇచ్చిండు, చూసుకోవచ్చు ఇది. అండ్ ఇప్పుడు మనం బ్యాటరీస్ వేసి అది ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసుకుందాం. ఈ పైన కార్ రూఫ్ ఇది ఓపెన్ చేయడానికి ఇక్కడ మనకి 2 క్లిప్స్ ఇచ్చిండు, చూసుకుంటే ఇక్కడ ఒకటి వచ్చింది అండ్ ఇక్కడ ఒకటి వచ్చింది. దాన్ని జస్ట్ ఇట్లా మనం యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే లాక్ అన్లాక్ అయిపోతున్నాయి. అండ్ మనకి బాడీ ఈజీగా వచ్చేస్తుంది పైకి, అంతే ఈజీ, బాగుంది. అండ్ మనకి ఇక్కడ లోపల చూసుకుంటే ఇక్కడ 3 మ్యాగ్నెటిక్ మౌంట్స్ ఇచ్చిండు. అవి ఎందుకంటే ఈ లైట్స్ కోసం అని చెప్పేసి ఈ 3 టర్మినల్స్ ఇచ్చిందన్నమాట. ఒకటి స్విచ్ ఇచ్చిండు, ఒకటి పాజిటివ్ అండ్ నెగిటివ్ టర్మినల్స్. ఇక్కడ చూసుకుంటే ఒక రిసీవర్ కూడా ఉంది మీకు ఇక్కడ. అండ్ చూడొచ్చు వైర్స్ అయితే మంచిగా నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టిండు, మంచిగా ఎక్కడ ఏం తట్టకుండా మంచి బాడీ ఇచ్చిండు. బాడీ వచ్చేసి ఇది సాఫ్ట్ మెటలే. చూసుకుంటే నా పాత క్రాలర్లో మీకు అది అసలైన హార్డ్ బాడీ ఉంటుంది అండ్ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి, కానీ దీనికి డోర్స్ ఓపెన్ అయ్యేలాగా లేవు. బట్ స్టిల్ డీటెయిల్స్ అయితే అదిరిపోయినాయి, చూసుకోవచ్చు. ఇక్కడ లైట్స్, ఇండికేటర్స్ అన్ని పనిచేస్తాయి. ఇందులో కూడా బాడీ అయితే స్టాండర్డ్ ఉంది, అంటే ప్లాస్టిక్ బాడీనే బట్ స్టిల్ స్టాండర్డ్ ఉంది. లాట్ ఆఫ్ డీటెయిల్స్ ఇచ్చిండు, నేను దగ్గరగా కూడా చూపిస్తా. ఓ మై గాడ్, ఇది XT60 ప్లగ్ ఇచ్చింది మనకి, కానీ మన దగ్గర ఆ బ్యాటరీ లేదు. నో ప్రాబ్లం, నా దగ్గర అయితే ఒక ప్లగ్ ఉంది, నేను దాన్ని దీంతో పాటు చేంజ్ చేసేస్తా. ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాటరీ అంత అవసరం లేదు. సో నా దగ్గర ఉన్న T బ్యాటరీతో నేను దీన్ని కప్లింగ్ చేసేసి నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు. మనకి ఇది 2 స్పీడ్ గేర్స్ అనమాట. సో మనకి ఇందులో వచ్చేసి మొత్తం 2 సర్వో మోటార్స్ ఇచ్చిండు. ఒక సర్వో వచ్చేసి స్టీరింగ్ని హ్యాండిల్ చేయడానికి అండ్ ఇంకొక సర్వో వచ్చేసి మనం గేర్ బాక్స్ హై గేర్ లో గేర్ చేంజ్ చేసుకోవడానికి. సో హై గేర్ లో గేర్ చేంజ్ చేసుకునే సర్వో వచ్చేసి మైక్రో సర్వో ఇచ్చిండు అండ్ స్టీరింగ్ సర్వో వచ్చేసి 25 kg సర్వో ఇచ్చిండు. చూద్దాం రెస్పాన్స్ పీరియడ్ ఎట్లుంటుందో. FMSలో అయితే నాకు రెస్పాన్స్ కంప్లైంట్స్ లేవు, ఎందుకంటే వాళ్ళు తయారు చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ రేడియోస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి 32 టన్ మోటార్ ఉంది, ఒకటి బ్రష్డ్ మోటార్. అండ్ ఇది వచ్చేసి XT ప్లగ్ యాజ్ యూజువల్. ఇది వచ్చేసి ఇది మనకి రిసీవర్ కమ్ EAC అనమాట. సో నార్మల్గా అయితే మనకి EAC సపరేట్ ఉంటుంది, రిసీవర్ సపరేట్ ఉంటుంది, కానీ ఇందులో మనకి రిసీవర్ అండ్ EAC కలిపి వచ్చింది. సో మనం దీన్ని మోడిఫికేషన్ చేసుకోవడానికి కొంచెం కష్టం అంటే కష్టమేం కాదు, ఇది మొత్తం తీసేయాల్సి వస్తుంది. సో మనం దీనికి ఈ రిసీవరే చేంజ్ చేసుకోవాలి కాబట్టి మనం ఇంకొక రిసీవర్ అండ్ ఇంకొక EAC కావాల్సి ఉంటుంది మనకి. సో దీన్ని మనం ఫ్యూచర్లో మోడిఫికేషన్ చేసినప్పుడు ఈ బ్రష్డ్ మోటార్ తీసేసి మనం బ్రష్లెస్ మోటార్ పెట్టుకుందాం, సో దట్ మనకి స్పీడ్ ఎక్కువ ఉంటుంది. కానీ బ్రష్డ్ మోటార్తో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్రాలింగ్లో బ్రష్డ్ మోటార్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే మీకు SX10-3 ఛాసీస్ వచ్చింది. ఇది వచ్చి ఫ్రేమ్ వచ్చేసి మెటల్ ఛాసీ అండ్ ఇవి వచ్చేసి గేర్ మౌంట్ అండ్ డిఫరెన్షియల్స్. యాక్చువల్గా ఈ లింక్ రోడ్స్ చూసుకుంటే మనకి ప్లాస్టిక్ ఉన్నాయి, బట్ స్టిల్ ఎండింగ్లో మనకి ఇక్కడ చూసుకుంటే ఇవి మెటల్ వచ్చినాయి. సో ఇది మనం మెటల్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్రాలర్స్లో మనకి కొంచెం స్ట్రెంత్ ఎక్కువ అవ్వాల్సి ఉంటుంది. బట్ స్టిల్ ఇవి స్టాండర్డ్ అండ్ స్ట్రెంత్ బాగానే ఉంటుంది, బట్ వీ కెన్ చేంజ్ దెమ్ ఇంటూ మెటల్ ఇఫ్ యూ వాంట్ ఇన్ ఫ్యూచర్. అండ్ లింక్ రాడ్స్ వచ్చేసి మెటలే వచ్చినాయి. అండ్ ఎండ్లో చూసుకుంటే మనకు ప్లాస్టికే ఉంది, ఎందుకంటే ఎండింగ్ ఇక్కడ కూడా మెటలే ఉంటే మనకి క్రాలింగ్ చేసేటప్పుడు ఆ సౌండ్ అనేది వస్తుంది అనమాట. బట్ ఇక్కడ ప్లాస్టిక్ ఉన్నాయి కాబట్టి మనకి సౌండ్ రాదు, మనకి స్ట్రెంత్ ఉంటుంది, ప్లస్ మనకి క్వైట్ ఉంటుంది కారు కూడా చూడడానికి. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ చూసుకుంటే స్టీరింగ్ యాంగిల్ కూడా మనకి అట్లీస్ట్ మోర్ దెన్ 45 degrees తిరుగుతుంది స్టీరింగ్ వీల్ వచ్చేసి. అండ్ ఎక్కడ తట్టుకోవడం కానీ ఏం లేదు,
చూసుకోవచ్చు. ఈ XT60 ప్లగ్ని కట్ చేసి ఈ T ప్లగ్తో కప్లింగ్ చేస్తా. సో నేను ఈ బ్యాటరీతో కప్లింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఇది చూసుకుంటే నా దగ్గర ఉన్న బ్యాటరీ ఈ బ్యాటరీ సేమ్ లేదు. నా దగ్గర మంచి కొత్త బ్యాటరీనే. ఇది 5200 mAh 2S బ్యాటరీ వచ్చేసి 7.4 volts ఉంటుంది. సో ఇది మనకి పనిచేస్తుంది మంచిగానే. అండ్ ఈ ESC వచ్చేసి 3S బ్యాటరీ అంటే 11.1 volts బ్యాటరీని కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ బ్యాటరీ యూజ్ చేస్తే మనకి ఎక్కువ స్పీడ్ ఉంటుంది అండ్ కొంచెం స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ ఈ బ్యాటరీ వచ్చేసి మనకు సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఫస్ట్ అయితే దీన్ని మనం దీంతో ఎక్స్చేంజ్ చేసుకుందాం. అండ్ అది ఫినిష్ అయిన తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. సో చూసుకుంటే నేను ఈ ప్లగ్ తీసేసి నేను చూపించిన ప్లగ్ అయితే సాల్డరింగ్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు మనకి ఇది దీంతో ప్లగ్ ఇన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాటరీ స్టాప్ ఇచ్చిండు. బ్యాటరీ స్విచ్ అయిపోయింది. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చింది ఆన్ ఆఫ్ బటన్. సో లెఫ్ట్ సైడ్కి అనుకుంటే చూసారా ఆన్ అయిపోయింది. సో రిసీవర్ చూసుకుంది. మనం రిసీవర్లో చూసుకుంటే మనకి 4 AA బ్యాటరీస్ పోతాయి. ఇక్కడ పైన చూసుకుంటే మనకు చిన్నగా మనం ఒకటి లీ పాలిమర్ బ్యాటరీ రీఛార్జబుల్ బ్యాటరీ పెట్టుకోవడానికి కూడా ఒక చిన్న సాకెట్ ఇచ్చిండు, ఒక చిన్న పిన్. నా దగ్గర అయితే బ్యాటరీ లేదు. సో ప్రస్తుతానికైతే మనం AA బ్యాటరీతో కనెక్ట్ చేద్దాం. ఆన్ చేసుకుందాం. అండ్ కార్కి వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూసుకోండి ఆన్ అయిపోయింది. సో పేర్ అయిపోయింది. చూపిద్దాం. వావ్, ఫుల్లీ మెటల్ ఇంటీరియర్స్ గేర్ ఇచ్చినా కూడా కార్ చాలా క్వైట్ ఉంది. చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఫస్ట్ గేర్, లో గేర్ అనమాట. మనం ఒకసారి ఛానల్ 4 ఐ బిలీవ్, ఛానల్ 4లో మనకి హై గేర్ ఇచ్చిండు. ఇది వచ్చేసి హై గేర్, ఇది వచ్చేసి లో గేర్. అండ్ హై గేర్, లో గేర్, హై గేర్. ఓ టార్క్ కూడా మామూలుగా లేదు అసలు. సో మనకి గేర్ బాక్స్లో మోటార్ పినియన్కున్న గేర్ బాక్స్ పినియన్కి ఒక మధ్యలో చిన్న క్లచ్ ఇచ్చిండు. సో దట్ ఒకవేళ ఏదన్నా ఎక్స్ట్రా ఏదన్నా పెద్ద అడ్డంకం ఏదన్నా వచ్చి టైర్ ఆగిపోయినా కూడా మోటార్ అట్టనే ఆగి కాలిపోకుండా ఆ క్లచ్ యూజ్ అవుతుంది అనమాట. సో మీరు చూసుకోవచ్చు, నేను ఈ టైర్ పట్టుకొని నేను థ్రోటిల్ ఇస్తా, మోటార్ తిరిగిన సౌండ్ మీకు వస్తుంది చూడండి. చూసారా అట్లా. సో దట్ మన మోటార్ కాలిపోకుండా ఉంటుంది. అండ్ వెంటనే మనం దీనిపైన బాడీ కూర్చోబెట్టేసి ఫీల్డ్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి మనం దీని లైటింగ్స్ చూసుకుందాం. సో ముందు వచ్చేసి ఇక్కడ మంచిగా 2 హెడ్ లైట్స్ ఉన్నాయి. ఇక్కడ పైన కూడా మనకి వచ్చినాయి లైట్స్. అండ్ దాని బటన్ వచ్చేసి ఇక్కడ వచ్చింది. ఇది ఆన్ చేస్తా. సో చూసుకోవచ్చు లైట్స్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఇండికేటర్ లైట్స్ కూడా గ్లో అవుతాయి. మీరు చూసుకుంటే నేను రైట్కి తిప్పినప్పుడు రైట్ ఇండికేటర్ అండ్ లెఫ్ట్కి తిప్పినప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ గ్లో అవుతుంది. సేమ్ రేర్ కూడా అంతే. వెనకాల చూసుకుంటే మనకి వచ్చేసి నేను ఒకవేళ రివర్స్ చేస్తే రివర్స్ లైట్స్ వస్తున్నాయి. అండ్ సేమ్ వే లెఫ్ట్ తిప్పినప్పుడు లెఫ్ట్ ఇండికేటర్, రైట్ తిప్పినప్పుడు రైట్ ఇండికేటర్. అండ్ ఇంకా మీరు లోపల చూసుకుంటే డీటెయిలింగ్
డ్రైవర్ వచ్చిండు, లోపల స్టీరింగ్ చూసుకోవచ్చు మీరు. అండ్ సీట్స్ కూడా కొంచెం ఒరిజినల్ లుక్ కొనడానికి ఆ స్టిచ్చింగ్ అది ఇదంతా ఆ స్టిక్కరే, బట్ స్టిల్ యూ కెన్ ఫీల్ ద ఒరిజినాలిటీ అనమాట. అండ్ నైస్. కార్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 2.5 to 3 kgs ఉంది. ఒకసారి దీన్ని క్రాలింగ్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి ఎంత స్లోగా ఎక్కుతుందో. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ గేర్లో ఉన్నాం, లో గేర్లో ఉన్నాం. సో చూసుకోవచ్చు. చూసారా, ఆ ఫ్రంట్ లెఫ్ట్ టైర్ అంత హైట్లో ఉన్నా కూడా మిగతా 3 టైర్స్ కిందనే ఆడుతున్నాయి కరెక్ట్గా. సో మీరు దాన్ని ఫ్లెక్స్ చూసుకోవచ్చు, నథింగ్ బట్ ఆర్టికులేషన్. సో డీటెయిలింగ్ చూసుకుంటే అంతే ఫ్రెండ్స్. ఇంకా మనం ఏ మాత్రం వెయిట్ చేయకుండా ఫీల్డ్లోకి వెళ్ళిపోదాం. అండ్ లెట్స్ గో. ఇప్పుడు ఇది వచ్చేసి లో స్పీడ్ గేర్లో పెట్టా ఫ్రెండ్స్. లో స్పీడ్ గేర్లో ఇది టాప్ స్పీడ్ చూడండి. ఇప్పుడు వచ్చేసి హై స్పీడ్లో దీని టాప్ స్పీడ్ చూడండి. Girls with their nails done now. Girls with their nails done. Girls with their nails done. Girls with their nails done now. Girls with their nails done. Girls with their nails done. Girls with their అండ్ ఫైనల్గా వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.